చైతన్య పోర్షన్స్ ఏమైనా చూపించానా నీకు? నో, చైతన్య నిన్నే చూపించారు. ఓ చైతన్య నిన్ను చూపించారు. చైతన్యనే నిన్ను చూసావు నువ్వు. సో యా ఓకే, ఇట్స్ యాక్చువల్లీ నైస్. బట్ కట్ట ఒక ప్రామిస్ చేయప్పుడు నాకు నువ్వు చేయి ఫస్ట్. ఏం చేయాలో చెప్తే అప్పుడు ఆలోచిస్తా. క్లోజ్ పెట్టండి. నెక్స్ట్ సినిమాలో నేనే హీరోయిన్ అని చెప్పి ప్రామిస్. ముందు నాకు నెక్స్ట్ సినిమా ఏంటో తెలుసుకోని ఫస్ట్. సరే, నెక్స్ట్ సినిమా ఎవరి గురించి అంటే ఒక 90 ఏళ్ల ముసలవ్వ కథ. ఆ ముసలవ్వ పొద్దున్నే 5 గంటలు లేచి I think she'll take it as a challenge and do it off. చేసేస్తావా? Yeah, she will. ముందు కాదు లేదు, ఇలా కాదు, నేను నిజంగానే 90 ఏళ్ల ముసలవ్వ అయితేనే చేయగలను నేను అది. నువ్వు అయిపో. నేను చేస్తా, మ్యాజిక్ చేసి చూపిస్తాను. యా సరే కాదు. Who's your favorite actor? Who's your favorite actor? యాక్టర్ అంటే లైక్ హీరోనా? అదే అక్కడ 12 పోస్టర్లు ఎందుకున్నాయి తెలుసా? ఇదే క్వశ్చన్ హూజ్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అని అనుకో, ఎప్పుడు మినిమం డజన్ వస్తాయి బయటికి. నాకు అలాగే. అంటే ఒక్క పేరు చెప్పలేను కదా అలాగా. అల్ పచినో. అరే మన ఇండియన్ పేర్లు చెప్పవా ప్లీజ్? ఇండియన్ పేర్లు చెప్పాను అనుకో, ఆల్రెడీ మేము ఒక 2 క్యారెక్టర్లతో ఒక మంచి ఫ్రెండ్షిప్ రైవల్రీ అంటూ చేస్తుంటే ఒక హిస్టారికల్ రెఫరెన్స్ కొన్ని సిమిలారిటీ చూసి ఆల్రెడీ రెడీగా ఉన్నారు జనాలు. నువ్వు ఒక హీరో పేరు చెప్పించి మళ్ళీ కొన్ని రాళ్ళు ఎక్స్ట్రా అయిపోద్దాం అనుకుంటున్నావు. హీరోయిన్ నువ్వే అశు. ప్రస్తుతం నువ్వే కదా కనిపిస్తున్నావు కాబట్టి నువ్వే. అంటే ఎవరు ముందు ఉంటే వాళ్ళ పేరు అన్నమాట. నెక్స్ట్ హీరోయిన్ కనిపించేవారు నువ్ే. ఓకే, సో హౌ డిడ్ యు రైట్ దిస్? ఈజీ రైటింగ్ అనేది ఇలా టైం పెట్టుకొని రాసేది కాదు. ఇప్పుడు నా ప్రాసెస్ ఏంటో చెప్పనా? నా ప్రాసెస్ వచ్చేసి ఐడియా. ఇప్పుడు నేను నా బుర్ర ఒక పొలం లాగా. ఇదా చూసావా పొలం ఎంత? ఎంత పదులుగా ఉందో. పొలంలో ఇంకా మొలకలు మొలవలేదు. సో ఐడియాస్ ఇప్పుడు ఆ పొలంలో పెరుగుతూనే ఉంటాయి. ఒక్కోటి ఒక 3 లోపల పెరుగుతున్నాయి. అంటే యాక్చువల్గా పైన జుట్టు పెరగకపోవడానికి కారణం లోపల పొలంలో ఐడియాలు పెరుగుతున్నాయి కాబట్టి. సో జనరలీ 2016లో ఎప్పుడో అంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఫినిషింగ్కి వచ్చింది కదా స్క్రిప్ట్. ఈ స్క్రిప్ట్ నాకు తెలిసి నా మైండ్లో ఒక 10-12 ఇయర్స్ నుంచి రకరకాల షేప్స్లో రకరకాల వర్షన్స్లో ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ప్రతి ఐడియా కూడా ఏంటంటే ఆ క్యాన్వాస్ కొత్తగా ఉండాలి. ఏదో ఒక కొత్త యూనిక్ ఎమోషన్ గురించి మనం ఎక్స్పీరియన్స్ గురించి మనం కథ రాయాలి అనేది నా డ్రైవ్ అనమాట. అందుకని ఎక్కువ టైం పడుతుంది. వన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్టా గారు. సో హీ నరేటెడ్ రిపబ్లిక్ పాక్ హయాత్ హోటల్కి వచ్చి హీ నరేటెడ్ 3.5 hours ఇంటర్వెల్ అన్నాడు. ఓకే, ఈ మాట తేజ్ విన్నాడు అనుకో. నీకు సినిమాకే అట్లా అంటే ఇక్కడ సిరీస్. Our first narration went on for 8 hours. మేము ఎలా బట్ తన పాయింట్ అది కాదు. మంది 6.5 hours కంటెంట్ 8 hours నరేషన్. అక్కడ 2.5 hours ఇంటర్వెల్ వరకు 3.5 hours. What I learned from he got the bound అంతా తెచ్చి పాపం అని he was like ఇండెక్స్ కార్డ్స్. అంటే ఒక సీన్ చదువుతాడు 30 నిమిషాలు మాట్లాడతాడు. అది అందుకనే 3.5 hours అయ్యింది. సో వాట్ హ్యాపెండ్, నేను వన్స్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 5 hours పడుతుంది నాకు అన్ని అంటే మైండ్లో ఉన్నాయి అన్ని చెప్పడానికి. ఎమర్జెన్సీ మీకు ఆఫీస్ నుంచి కాల్ వస్తుందని వెళ్ళిపోయారు పాపం. అవును. బట్ వాట్ ఐషు నచ్చేసింది కాబట్టి ఎక్కువసేపు చెప్పా కదా. వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ డే, అంతకు ముందు ఐ యూస్ టు నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రీడింగ్ ఎ స్క్రిప్ట్. ఒక స్క్రిప్ట్ మనం యాక్టర్గా ఎందుకు చదవాలి అనేది ఐ థింక్ ఐ లెర్న్ ఫ్రమ్ కట్ట. అన్ని సినిమాలకి అలాగే వస్తుంది కదా, స్క్రిప్ట్లు వస్తాయి కదా. వస్తాయి, బట్ అంతకు ముందు నేను రీడింగ్ ఎక్సర్సైజెస్ రీడింగ్ నేను చేసేదాన్ని కాదు, కథ వినేదాన్ని. బట్ ఐ టు నెవర్ రీడ్ ద బౌండ్. మీ మీటింగ్ తర్వాత ద వాల్యూ హౌ ఇంపార్టెంట్. మన సీన్ రీడింగ్స్ చేయలే కదా? కానీ మీ స్క్రిప్ట్ లో సార్ వాట్ డిఫరెన్స్ ఐ ఫెల్ట్ ఐ టెల్ యూ, ఆ డిస్క్రిప్షన్ సైడ్ అంటే సీన్ ముందు ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది చదువుతున్నప్పుడే మనం ఆ లొకేషన్ ట్రాన్స్లేట్ అవుతాం, అక్కడికి వెళ్ళిపోతాం మనం. విల్ గో దేర్ అండ్ వెన్ యూ రీడింగ్ ద సీన్స్ అండ్ ఆల్ దట్. సో దానికి చెప్తా ఉంటాం యశు, అంటే లొకేషన్లో వీ కీప్ హ్యావింగ్ దిస్ డిస్కషన్ ప్రైజింగ్ ఈచ్ అదర్ ఆఫ్టర్ ద షాట్. అట్ టైమ్స్ వన్స్ ఇన్ వైల్ సే బాగా చేసావు, అదే సే నథింగ్ ఐ డిడ్ సార్, లైన్స్ అంత అందంగా రాశారు మీరు. సో I was just being true to the lines.
సో హాఫ్ ద జాబ్ ఇస్ డన్ కదా ఇష్యూ అఫ్ కోర్స్ రైటింగ్ ఇస్ సో ఇంపార్టెంట్. దట్స్ వెరీ ట్రూ సార్. నేను అప్పటి నుంచి మీకు దట్స్ వెరీ వెరీ జెన్యున్. ఏ ఒక్క ప్లేస్లో కూడా దేర్ ఇస్ నథింగ్ దట్ ఐ హ్యాడ్ టు థింక్ బికాస్ యూ థాట్ సో మచ్, యూ రిటన్ సో వెల్. వెరీ కైండ్ ఆఫ్ యూ. అది నాకు తెలిసి దట్స్ అ ఫ్యాక్ట్ సార్. మీరు ఇప్పటికైనా ఒప్పుకోవాలి. వెల్ రిటన్ స్క్రిప్ట్స్ వస్తేనే అది యాక్టర్స్ కి ఒక లడ్డు లాగా. వెల్ రిటన్ యునో పీపుల్ రైటింగే కదా ప్రాబ్లం బేసిక్ గా. ఇక్కడ రైటింగ్ లో కరెక్ట్ గా లేకపోతే మనం అక్కడ ఎంత లేజీగా ఉంటే దాని డ్యామేజ్ అంత బిగ్గర్గా తయారవుతుంది లోపలికి వెళ్ళే కొద్దీ. అగైన్ సి మేబీ నా స్కూలింగ్ లిటిల్ డిఫరెంట్ కాబట్టి ప్రపంచం అంతా సినిమాలు ఇలాగే తీస్తారు. ఇలానే అవును. సో నేను చేసేది నార్మల్ అంటున్నా నేను. నో బట్ ప్రపంచం వేరే విధంగా సినిమాలు చేయడం అనేది లిటిల్ అబ్నార్మల్. ఎక్కువ మలయాళంలో మళ్ళీ దే ఫాలో పర్ఫెక్ట్ బౌండ్ స్క్రిప్ట్ విత్ ప్రాపర్. ఎందుకంటే రిసోర్సెస్ వేస్ట్ అయిపోతాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మయసభ 3 సినిమాల కంటెంట్ మీరేందాక అన్నారు సినిమా లాగానే ఉన్నాయి ఒక్కొక్క ఎపిసోడ్ అంటున్నారు కదా. అంటే 3 సినిమాలు అంత ఛాలెంజింగ్ వర్క్ 90 డేస్లో ఫినిష్ చేసామంటే, అంటే ఒక్కొక్క యాక్షన్ ఉంది, పాటలు ఉన్నాయి. అంటే సినిమాలో ఉన్నవి ఏవి ఇక్కడ మిస్ అవ్వాలి మళ్ళీ అన్నీ ఉన్నాయి రైట్. అందుకే మీరు సినిమాటిక్ ఫీలింగ్ ఉంది అంటున్నారు. whatever I saw నిజంగా ఈ ఫిల్మ్ థియేట్రికల్ గా వస్తే విత్ దట్ 30 days యావరేజ్ మా అవుట్పుట్. సో హౌ మెనీ డేస్ డిడ్ యూ షూట్? 90 days. So per day average 5 minutes of footage. 5 minutes edited footage. ఫైనల్ కట్ We have to. He has to give. అవుట్పుట్ అంత చేయాలంటే నీకు మైండ్లో అని ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ మన కథే లోతుగా రోజు చదువుతున్న కొద్దీ పరిచయం అవుతుంటే ఇంకా డీప్గా పరిచయం అవుతుంటుంది. డీపర్గా ఇంకా లేయర్స్ వస్తుంటాయి, డీటెయిల్స్ వస్తుంటాయి. ఆ ప్రాసెస్ రైటర్ డైరెక్టర్ గోత్రూ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది, షూట్ టైం తగ్గుతుంది, క్లారిటీ, అందరూ ఎనేబుల్ అవుతాం. Correct. మీరు అంటే ఆ విజన్ని మీరు ఇంకా ఎక్కడికో తీసుకెళ్తారు. ప్లస్ మేము కూడా ఐషు ఈ రీడింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు రీడింగ్ ఉంటుంది కదా, మన స్క్రిప్ట్ రీడింగ్ చాలా సినిమాలకి జరగాలని చెప్పి జరగవు, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. వీ డిడ్ దిస్ ఫర్ మయసభ. ఆ రీడింగ్ అంటే లైక్ అక్రాస్ ద టేబుల్ వీ వర్ డిస్కసింగ్ అబౌట్ ఎవ్రీ సీన్, ప్రతి ఒక్క బీటు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ నాకు ఇలా కావాలి ఇలా కావాలి. షూటింగ్ స్పాట్కి వెళ్ళిన తర్వాత దెర్ ఇస్ నో డిస్కషన్, we all are on the same page. అక్కడ నుంచి ఇంకా బెటర్ గా ఎట్లా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి that's what I told that I learned from Katta's reading session and discussing you know how వాళ్ళు కూడా షార్ట్ లిస్ట్ ఇచ్చేవాడిని. ఇది కదా కథ కదా నీ బెస్ట్ సీన్స్, నీ టాప్ 8 సీన్స్, టాప్ 10 సీన్స్, ఈ సీన్స్ కానీ నువ్వు డిస్ట్రిక్ట్తో క్రాక్ చేయగలిగితే మిగతాటి అన్ని కవర్ అయిపోతాయి, ఈజీగా వచ్చేస్తాయి. అంటే బాగా ఏడిపించాడు. I cried a lot. I mean the scenes are written like that. రిపబ్లిక్ లో అండ్ ఐ షుడ్ పిక్ చేయడానికి ఒకటే రీజన్ రిపబ్లిక్ మెయిన్ చేతిన ఒక్క క్రూషియల్ సీన్ ఉంటుంది. అంటే బ్రూటల్లీ రేప్డ్ అండ్ బ్యాటర్డ్ గర్ల్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అగైన్ ద కలెక్టర్ హిమ్సెల్ఫ్ ఈజ్ హర్ లవర్ ఆల్సో, తనే మొత్తం డిస్ట్రిక్ట్ కేర్ చేసుకుని ఆ మూమెంట్ అనేది. అండ్ అగైన్ లైక్ హౌ ఇట్స్ ఏ ఫర్ మీ, నాకు అది సిమిలర్ టు ద సొసైటీ బేసిక్గా, దట్ క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్. ఆ పెయిన్ని దీన్ని అంటే చామింగ్గా యూఎస్ నుంచి వచ్చింది కానీ నాకు ఆ పోర్షన్ కాదు ఇంపార్టెంట్, నాకు ఈ పోర్షన్ ఇంపార్టెంట్. ఆ మిర్రర్ సీను, హాస్పిటల్ సీను, నేను అలా షార్ట్ లిస్ట్ చేసుకుంటా. క్యాస్టింగ్ చేయాలనుకో ఫస్ట్ ఈ వైటల్స్ ఉంటాయి కదా, మెయిన్ వైటల్ ఎలిమెంట్స్ క్రాక్ చేస్తుందా అని చూసుకొని అది కన్విన్స్ అయిపోతే మిగిలిన బ్యాక్ వర్క్ చేసుకోవచ్చు, రివర్స్ వర్క్ చేసుకో. గ్లామరస్గా కనిపించాలి, ఇక్కడ బాగా అట్రాక్టివ్గా ఉండాలి, ఇట్లాంటివన్నీ రివర్స్ వర్క్ చేసుకుంటే ఎనీ గుడ్ యాక్టర్ విల్ మోల్డ్ ఇన్ టు దట్ ద నీడ్స్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ఇట్, right? So that was this thing where your kinds don't need any audition or anything. Mande kaka muttai nunchi okay